ఓటింగ్ 5,40,000 ఓట్లు ఉన్నాయి. అయితే మన ముస్లిం మైనారిటీ ఓట్లు इससे क्या होता है बोले तो मेजॉरिटी है सो मुस्लिम कम्युनिटी के वार्ड्स को माइनॉरिटीज के अंदर रहना ले लेता है। अगर फर्स्ट स्टेप पर मिलना अगर आवाज उठाना है तो ये वार्डों को जो डील ఒక సమావేశం ఏర్పాటు చేశాం. మా ముస్లిం ఐక్యవేదిక రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మన మైనార్టీ కోటిమెట్ట షాదీ మంజిల్లో రౌండ్ టేబుల్స్ సమావేశం పెట్టడం జరిగింది. పార్టీలకి అతీతంగా, జమాత్లకి అతీతంగా ఆల్ పార్టీ అందరూ వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎందుకు వచ్చారంటే ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ ఏదైతే మొన్న సంవత్సరాల్లో ఎస్టీకి ఎలా కేటాయించారో అలాగే మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలని ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామంటే మన నెల్లూరులో 5,60,000 ఓట్లు ఉన్నాయి టోటల్ ఓట్లు. మన ముస్లిం మైనార్టీ ఓట్లు 1,25,000 ఓట్లు ఉన్నాయి. మన ముస్లిం ఓట్లు ఎందుకు ఇవ్వకూడదు? మనకి 30% మెజార్టీ ఉన్నాయి మాది ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ 2 పార్టీలు ఉన్నాయి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, నేను నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడు, నేను వైఎస్ఆర్సీపీ. నాకు పార్టీకి ఇట్లాంటి ఏ సంబంధం లేదు. ఎందుకు ఈరోజు పెట్టానంటే మన ముస్లింలకి ఒక హోదా రావాలా. ఆ హోదా ఎందుకంటే మన నెల్లూరులో 30% ఉంది కదా ఓట్లు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా రిజర్వేషన్ అయితే మేము డిమాండ్ చేస్తున్నాం మన ముస్లిం కమిటీకి రిజర్వేషన్ ఇవ్వాలా, మన ముస్లింకి కేటాయించాలా. మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా 3 నియోజకవర్గాలు అవుతున్నాయి. దాంట్లో ఒకటికి మన ముస్లింలకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలా. మేము చూస్తున్నాం ఇప్పుడు 54 డివిజన్లు ఉంటే 72 చేశారు. రేపు 75 చేస్తారేమో, అది మాకు అంత ఐడియా లేదు. ఓకే, ఎన్ని డివిజన్లు అయితే కూడా ఇప్పుడు ఒక్కొక్క డివిజన్కి 7,000, 6,000 ఓట్లు చేశారు. మన మైనార్టీ ఓట్లు ఇప్పుడు మీరు చూసుకుంటే రంగాపేట అయినా, జెండా మీదైనా, జనాటి కాలనీ అయినా, కోటమిట్ట అయినా, ఇట్లాంటి అంబేద్ నగర్ అయినా, ఇట్లాంటి చాలా డివిజన్లు ఉన్నాయి. దాంట్లో నుంచి సపరేట్ చేస్తున్నారు. అంటే ముస్లింల ఓట్లు వేరే చోట్ల వేసేస్తున్నారు. ఎందుకంటే రేపు ముస్లింలు కార్పొరేటర్లు అయితే మనకి ఊటా కాదా అని వీళ్ళు భావిస్తున్నారు. మీరు ఎంత కుత్తలు మీరు చేసుకుంటే కూడా మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం. ఎక్కడ డివిజన్లో ఎలా ఉన్నాయో అలాగే పెట్టాలా, అంతేకాని దీనికి మాత్రం ఖండిస్తున్నాము. రేపు వచ్చే ఎలక్షన్లో మేయర్ మన మైనార్టీ ముస్లింకి కేటాయించాలా, బీసీ అయినా, ఓసీ అయినా మేము ఖచ్చితంగా దీనికి గెలుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీనికి కేటాయిస్తే మేము ముస్లిం అందరూ తెలుగుదేశం పార్టీకి మేము గెలిపించుకుంటాం. అంటే మైనార్టీ ఖచ్చితంగా మేము పార్టీ చేస్తాం. ఒకవేళ వైసీపీ ఇస్తే వైసీపీకి ఇచ్చేస్తాం. మీరే డిసైడ్ చేసుకోండి. ప్రతి ముస్లిం మాత్రం ఒకే మాట మీద ఉంటుంది ఇన్షాల్లా. అహ్మద్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం సమావేశం కావడం, ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి 1,20,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళకు గాను ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. అయితే ఈరోజు జరిగినటువంటి మ్యాపింగ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో
అనేక గందరగోళాలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీని మీద హైకోర్టుకు వెళ్ళడానికి కూడా కొంతమంది సోదరులు తయారవుతున్నారు. అయితే ముస్లిం సమాజానికి ఎంతో అన్యాయం జరిగినప్పటికీ కూడా అనేక సార్లు ముస్లింలు దాని మీద పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాము. అయితే రాబోయే ఎలక్షన్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయో దాంట్లో ఉన్నటువంటి 7 సీట్లకు గాను జనాభా సంఖ్య ప్రకారం పెంచుకొని 15 నుంచి 20 సీట్లు కార్పొరేటర్ సీట్లు మనకు ముస్లింలకు ఇవ్వాలి. అదేవిధంగా ఒక మంచి వ్యక్తికి మేయర్ పదవి కూడా ఏ పార్టీ అయినా సరే అది ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వారు దయచేసి మేయర్ సీటుని కేటాయించాలా. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో ఉండేటువంటి రూరల్ ఏదైతే సిటీ ఎమ్మెల్యేలు ఉన్నారో రాబోయే రోజుల్లో ఈ 3 జరగబోతున్నాయి. అందులో ఒక సీటు ముస్లింలకు కూడా కేటాయించాలా. లేని పక్షంలో ఖచ్చితంగా ముస్లింలందరూ కలిసి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నెల్లూరు కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ముస్లింలకు మేయర్ అభ్యర్థి అన్ని పార్టీలు ప్రకటించాలని చెప్పేసి మా డిమాండ్. ఈ డిమాండ్లో అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, ఎస్డిపిఐ మేమంతా ఈరోజు కోటమిట్ట షాదీ మంజిల్లో కూర్చోవడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ ఏకాభావించి మా అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము వేరే పార్టీలో అందరికీ ఎమ్మెల్యేలుగా రెడ్డిస్ కానీ ఎవరు నిలబడినా వాళ్ళకి మా సహకారం చేసాం, మా ఓట్లు వేసాం, వాళ్ళ జెండాలు మోసాం. కాబట్టి మాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మా అందరి డిమాండు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ని అన్ని పార్టీలు పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా మాకు సహకరించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ కూర్చోవడం ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో డీలిమిటేషన్ వార్డులని వీళ్ళు పెంచడం జరిగింది. వార్డులని పెంచడం అందరికీ ఇష్టమే, కానీ ఆ వార్డులని డివైడ్ చేసి పెంచడం అది ఎవ్వరికి కూడా ఇక్కడ నచ్చటం లేదు. ఎందుకంటే కోటమిట్ట, కుద్దూస్ నగర్, 52వ వార్డు, రంగనాల్పేట, ఇస్లాంపేట ఇవన్నీ కూడా ముస్లిం మెజార్టీగా ఉన్న వార్డులని వీళ్ళు విడదీసి మైనార్టీలుగా చేస్తున్నారు. దానికి మేము అందరూ అంగీకరించాము. అలాగే ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో ఏ పార్టీ అయినా సరే ముస్లింగా మేయర్కి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము అందరూ కలిసి ఆ మేయర్ని గెలిపించుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అబ్దుల్ అజీజ్.